దేవుడు ఒక రోజు కుక్కని తయారు చేసి, నువ్వు ఇంటి ముందు కాపలా కాస్తూ వచ్చిపోయే వాళ్ళ మీద అరుస్తూ ఉండు, దీనికోసం నీకు 20 సంవత్సరాలు ఆయుష్ ఇస్తాను. అప్పుడు ఆ కుక్క, వద్దు ప్రభు, 20 సంవత్సరాలు నేను అరుస్తూ ఉండలేను, నాకు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే చాలు అని అంటుంది. దాంతో దేవుడు తదాస్తు అని దీవిస్తాడు. తర్వాత దేవుడు ఆవును తయారు చేసి, నీవు మనుషులకి పాలు ఇస్తూ వ్యవసాయంలో కూడా సహాయం చెయ్యు, దానికి నీకు 60 సంవత్సరాల జీవితం ఇస్తాను. దానికి ఆవు తెలివిగా ఆలోచించి, స్వామి, నేను 60 సంవత్సరాలు గొడ్డు చాకరీ చేయలేను, నాకు 20 ఏళ్ళు చాలు. దానికి దేవుడు అంగీకరించి తదాస్తు అంటాడు. తరువాత దేవుడు మనిషిని సృష్టించి, నీవు వెళ్లి భూమి మీద ఇష్ట ప్రకారం జీవించు, దానికి నీకు 20 సంవత్సరాల జీవితం ఇస్తాను. దానికి ఆ మనిషి, స్వామి, ఇది చాలా అన్యాయం, కేవలం 20 సంవత్సరాలేనా, నాకు ఆవుకిస్తానన్న 60 ఏళ్ళు, కుక్కకిస్తానన్న 20 ఏళ్ళు కూడా కావాలి. దానికి ఆ దేవుడు నవ్వుతూ తదాస్తు అని దీవించి వెళ్ళిపోతాడు. అందుకే మనుషులు మొదట 20 ఏళ్ళు నవ్వుతూ ఆనందంగా బతుకుతారు. ఆ తర్వాత వచ్చే 40 ఏళ్ళకి కుటుంబ బాధ్యతలు పెరిగి ఆవులాగా గొడ్డు చాకరీ చేస్తారు. ముసలితనం మీదకి వచ్చిన తర్వాత ఇంటి ముందు అరుగు మీద కూర్చొని 20 ఏళ్ళు కుక్కలాగా వచ్చి పోయే వాళ్ళ మీద అరుస్తారు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.